ఈరోజు బీచ్ని చూడడానికి వచ్చానండి. అంటే కైట్ ఫెస్టివల్ సమయం కూడా మనకు దగ్గర పడుతుంది కదా, అసలు ఎలా నిర్వహించాలి అది చూడడానికి కనిపిస్తున్నది. ఇక్కడ ఓల్డ్ షెడ్ ఉండేది, మనకు షెడ్ అంతా కూడా సముద్రంలో కలిసిపోయిందండి. పర్వాలేదు, ప్లేస్ అయితే బాగానే ఉంది. ఇదే ప్లేస్లో మనకు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగుంటుంది, ఎందుకంటే గ్రోయిన్స్ చేస్తున్నారు సముద్రంలోకి. కట్టడాలను అయిపోతే మనకి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, చూడండి లాంగ్లో వర్క్ అవుతుంది చూసారా, అక్కడ గ్రోయిన్స్ కడుతున్నాడు లోపలికి. అది కడితే కానీ చాలా బాగుంటుంది బీచ్, అసలు ఏం పాడవదు. ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, జనవరి 14 భోగి రోజున చాలా ఘనంగా ఇదే ప్రాంతంలో మనం కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తాం. కాబట్టి మీరు మీ పిల్లలతో అందరూ కూడా వచ్చి అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ కైట్ ఫెస్టివల్ ధర్మ. థ్యాంక్ యూ. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సముద్రం పక్కనే ఒక రోడ్ వేసుకెళ్తున్నాడు. చూసారు ఎంత చాలా పకడ్బందీగా. చూడండి, ఇదంతా కూడా రాడ్ కట్టి, ఇదంతా రాడ్ మీద వేసుకొచ్చాడు. ఇదంతా కూడా కప్పెట్టుకు వెళ్తున్నాడు. అంటే ఫ్యూచర్లో మన సముద్రానికి ఈ ప్లస్ ఏంటంటే, మన అదృష్టం ఏంటంటే ఈ ఓఎన్జీసీ వల్ల ఇంత తొందరగా ఇంత భారీ ప్రాజెక్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీనివల్ల మన ఫ్యూచర్లో 100% మన ఊరికి చాలా సెక్యూర్గా ఉంటుంది. అదే కాకుండా చూసారా, సముద్రం లోపల గొట్టలు వేసుకెళ్తున్నారు. చూస్తుంటారు, అక్కడే కొంచెం గొట్టలు వేసుకెళ్తారు. అలాగే ఇంకా దూరం వెళ్తుందండి అది. దానివల్ల ఏంటంటే ఈ సముద్రం కోతకు గురి కాకుండా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా మన బీచ్ కూడా లోపల వరకు కూడా పెంచుకెళ్తుంది అనమాట. ఇదంతా కూడా ఇసుక కప్పిండే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఇది మంచి ప్రాజెక్ట్ అండి. రేపు ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా మన ఈ బీచ్ లవర్స్ అందరూ కూడా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనకి బీచ్ సెక్యూరిటీ ఉంటుంది. బీచ్ కూడా చాలా బాగుంటుందండి. ఏ టైప్ ఎప్పుడు వచ్చేసి ఫ్యూచర్లో అయినా కూడా కన్స్ట్రక్షన్స్ వస్తే చాలా బాగుంటుందండి. దానికి కూడా నా వంతుగా కాకుండా మీరు కూడా కొంచెం ముందుకు రావాలి. అందరూ కూడా మన ఊరిలో అయినా లేకపోతే మన ప్రాంతీయంలో ఎక్కడున్నా నాతో కూడా చేయి కలిపితే ఎదగలగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తయారవుతుందని చెప్పాను కదా, ఇంత ముందుగా చెప్పాను కదండి. ఇదే గ్రోయిన్స్ అండి. సముద్రంలో చూడండి ఎంత వెడల్పు వేస్తుంది చూసారా. మేబీ నా దగ్గర 30 feet వెడల్తో లోపలికి 200 meters వరకు లోపలికి వేస్తున్నాడు. ఇది చూసారు ఎంత ఎలాగ వేస్తున్నాడు. ఇదంతా కూడా ఈ గ్రోయిన్ వర్క్ కంప్లీట్ అయితే మన బీచ్లో చాలా బాగుంటుందండి. మన బీచ్లో పర్యాటకుల రద్దీ కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి అరుణాచల్ గట్టు వరకు కూడా అక్కడ ఒక చిన్న దీవి లాంటిది కూడా ఏర్పడ్డదండి. సముద్రం పెంచింది ఇక్కడ కట్ చేసి శాండ్ అంతటికి అక్కడ వేసేసింది. అక్కడ వరకు కూడా చాలా బాగుంటుంది. అక్కడ వరకు కూడా మన బీచ్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మనం ఎప్పుడైతే మనం బీచ్ ఉండదేమో భయపడ్డాం. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇందాక బీచ్లో గ్రోయిన్స్ కడుతున్నారని. ఇదేనండి అది జరిగే ప్లేస్. ఇది చాలా భారీ స్థాయిలో జరుగుతుంది వర్క్ అంతాను. అంటే మన ఫ్యూచర్లో మన బీచ్ గురించి మనం ఏం వర్క్ అవసరం లేదు, చాలా పర్మనెంట్గా జరుగుతుంది. ఈ వర్క్ వల్ల కూడా మనకి తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్కి పర్యాటకులు తాకిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. చూడండి, వర్క్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అంతా అంటే కన్స్ట్రక్షన్ ఉంది. ఈ వర్క్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి.